లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ ముందుగా మా స్పెషల్ గెస్ట్కి కూడా ఒక పెద్ద నమస్కారం. అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ బోయపాటి గారు, సుధీర్ గారు, జయదేవ్ గారు, ప్రశాంత్ గారు. వెల్, లాస్ట్ ఇయర్ మేలో నా దేవకి నందన వాసుదేవ జర్నీ మొదలైంది. అండ్ నౌ ఇన్ 3 days ద ఫిల్మ్ రిలీజెస్. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఈ కమర్షియల్ డివైన్ థ్రిల్లర్లో కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ సస్పెన్స్, థ్రిల్ ఉంది, భక్తి ఉంది, ప్రేమ, స్వేచ్ఛ, ధైర్యం అన్నీ ఉన్నాయి. అండ్ ఇందులో స్టోరీ మేకింగ్ అనుకుంటే దాన్ని ఇంకా ఎలివేట్ చేయడానికి భీమ్స్ గారు అద్భుతమైన మ్యూజిక్ కంపోజ్ చేశారు. అండ్ ఒక డెబ్యూ ఆర్టిస్ట్గా ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ ఆనర్డ్ టు బీ వర్కింగ్ విత్ దిస్ బ్యూటిఫుల్ టీమ్. ఎప్పుడు నేను సినిమా ఇస్ మ్యాజిక్ అని నమ్మాను. అండ్ ఈ జర్నీ ద్వారా ద మ్యాజిక్ దట్ హ్యాపెన్స్ బిహైండ్ సినిమా గురించి చాలా నేర్చుకున్నాను. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, డైరెక్షన్, కెమెరా డిపార్ట్మెంట్, లైటింగ్ ఆఫీసర్స్, ఇట్ రియలీ టేక్స్ అన్ ఆర్మీ టు క్రియేట్ ఆర్ట్ లైక్ దిస్. అండ్ ఐ హ్యావ్ సో మచ్ గ్రాటిట్యూడ్ ఫర్ ఎవ్రీబడి హూ ఇస్ బిన్ ఇన్వాల్వ్డ్. వెల్, ముందుగా అర్జున్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. యూ హ్యావ్ బిన్ మై గురు త్రూ ద ప్రాసెస్. మీరు చాలా ప్యాషనెట్గా, ప్రశాంతంగా నన్ను గైడ్ చేశారు, నన్ను ఛాలెంజ్ చేశారు, అండ్ నాలో ఉన్న సత్యభామని బయటకు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాలగారు, కాంగ్రాచులేషన్స్ అండి మీకు. ఈ కథని నమ్మి మీరు టీమ్ని అసెంబుల్ చేసి ఫైనలీ స్టోరీని జీవించారు. ఇట్స్ అ హ్యూజ్ మైల్ స్టోన్. Congratulations. And of course, Ashok, it's been so much fun working with you as a scene partner and co-actor. I'm very excited for you, and I'm very excited for the audience to see you in this new avataram of Krishna on screen. You're very committed to the craft, and I wish you the best always. Devdutt Garu, hi. We've seen the kind of terrorizing presence he holds and commands on screen, but I just want to say that in real life, he's a gem of a human being, and I cherish every conversation, every moment we've shared on set. Is event ke baad ek coffee with double malai banta hai, sir. Finally, oka artist ga meaningful stories చెప్పాలని, అందరినీ ఎంటర్టైన్ చేయాలనే ఒక ఉద్దేశంతో నా మొదటి అడుగు వేస్తున్నాను. అండ్ సీ యూ ఇన్ థియేటర్స్ ఆన్ November 22nd. థ్యాంక్ యూ. మేము ఒక సంవత్సరం నాటి నుంచి ఈ ప్రాజెక్ట్ అశోక్ చేస్తున్నారు. అండ్ మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, కానీ అన్నీ సరి చేసి ఫైనలీ ఐ థింక్ ద ప్రోడక్ట్ ఈజ్ అన్ ఎక్సలెంట్ ప్రోడక్ట్. ద క్యాస్ట్ అండ్ క్రూ హ్యావ్ బిన్ ఏబుల్ టు ఓవర్కమ్ ఆల్ ద ఛాలెంజెస్ దట్ దే ఫేస్డ్, and we're very happy about that. Director Arjun Jandyal garu, producer Bala garu, atlage creative director Prashant garu. Prashant was the first one to come to us with the story. Actually, Ashok brought him to us, and at that time naaku peddaga cinema field gurinchi anta peddaga telidu, and I don't know the people in the field that closely also, but after seeing his latest film Jai Hanuman and anticipating the sequel, I think it's going to be even bigger than the original. He's brought a new, fresh way of producing films and presenting stories to Telugu audience. I think that's also very good to be part of that universe in some manner, along with Prashant. And the senior director, Boypati Seenu Garu, I've had the pleasure of meeting him over the last several years. More from political side, we've been able to exchange some views. సినిమా సైడ్ కూడా ఇప్పుడు మా ఫ్యామిలీతో చేస్తున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. అండ్ రెస్ట్ ఆఫ్ ద క్యాస్ట్ అండ్ క్రూ, సుధీర్ బాబు, of course my co-brother and biggest supporter of Ashok right from the beginning. He's been giving him so much advice. Finally, the hero and heroine, Ashok and Manasa, I think you make a beautiful couple on the screen. Looking forward to seeing the rest of the film and seeing how both of you perform. I'm sure this is going to take you to another level. Manasa, excellent introduction for you, and Ashok, a reintroduction after the COVID phase of cinema area is over. I think this will take you both to great heights. So thank you one and all cast and crew, creative talent of the show, Devdutt Garu,
we just met, but I think you have a great future as well. Thank you, one and all. ఈ మూవీ హీరో అశోక్ గారి వాళ్ళ తాతయ్య గారు సూపర్ స్టార్ కృష్ణ గారు, ఆయన షేక్ చేశారు బాక్స్ ఆఫీస్ని. తర్వాత అశోక్ గారి మేనమామ మహేష్ గారు ఆయన షేక్ చేశారు. అండ్ ప్రశాంత్, వెయిటింగ్ ప్రశాంత్, మీ స్టోరీ ఎలా? ఈయన షేక్ చేశారని చెప్పొచ్చా బాక్స్ ఆఫీస్ని మొత్తం? ప్రశాంత్ వర్మ గారు, ఇప్పుడు అదే కరెక్ట్ టైమింగ్ ప్రశాంత్. డైరెక్టర్. ప్రశాంత్ టైమింగ్ మామూలు టైమింగ్ కాదు తెలుసా అసలు. అంటే బాక్స్ ఆఫీస్ షేక్ చేసింది ఎవరెవరని చెప్తున్నా, అశోక్ గారు మేనమామ మహేష్ బాబు గారు, ఇగో అక్కడ ఉన్న బోయపాటి శ్రీను గారు, ఇప్పుడు రీసెంట్గా ప్రశాంత్ కూడా షేక్ చేశాడు. ఇంకా నేను ఇంకా ఆ షేక్లు ఇంకా నా నుంచి రాలే, ఫ్యూచర్లో వస్తాయేమో చూద్దాం. సరే, మోటార్ బైక్ మీద ఒక పాటని వదిలి అది ఇప్పటికీ కూడా అందరూ పాడేలాగా షేక్ చేస్తూనే ఉన్నారు అంటే అది మామూలు విషయం కాదు. యూఆర్ బీయింగ్ హంబుల్, అంతే. థ్యాంక్ యూ. యాక్చువల్లీ తను అంటే నార్మల్గా మేము డైరెక్ట్ చేసిన సినిమాలు ఎప్పుడైనా రిలీజ్ అవుతుంటే ఆ టెన్షన్ మామూలుగా ఉండదు. అంటే ఎవడేమంటాడు, ఎవడైనా పేరు పెడతాడు, లేకపోతే ఈ సీన్ బాగోలేదు అంటాడు, లేకపోతే ఏంటని. అటువంటిది అంటే వెనకాల ఇంత పెట్టుకుని తాతగారి దగ్గర నుంచి మేనమామ దగ్గర నుంచి ఇద్దరు సూపర్ స్టార్స్. అశోక్ ఐ థింక్ చాలా ప్రెజర్ ఉంటుంది ఎవరి హీరోకి. హీరోలు అంటే వాళ్ళ ప్రెజర్ వేరే, అయినో. అండ్ సుధీర్ గారు మీరు అంటే నేను ఫస్ట్ మూవీ అశోక్ గారి హీరో చూసా. అది నాకు అనిపించింది ఆ కరోనాలో కాకుండా, అంటే నాకు తను చాలా పరిపూర్ణమైన నటుడు అంటారు కదా, తను డ్యాన్స్ చేస్తాడు, పర్ఫార్మెన్సు, కామెడీ చేశాడు. ఆ హీరో అనే సినిమాలో కామెడీ చేయడం అంటే నాటే ఈజీ అసలు హీరోలకి. నాకు తెలుసు ఆ టైమింగ్ అది. తను ఐ థింక్ అశోక్ మీరు మంచి సినిమాలు చేసుకుంటూ వెళ్తే మీకంటే హీరోకు ఉండాల్సిన ఆల్ క్వాలిటీస్ మీలో ఉన్నాయి అశోక్. మీరు తప్పకుండా ఈ మూవీ చాలా పెద్ద సక్సెస్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికి 3 కారణాలు. ఒక కారణం మీరు, ఇంకో కారణం ప్రశాంత్ స్టోరీ, ఇంకో కారణం అర్జున్ డైరెక్టర్. సో మీకు తప్పకుండా చాలా పెద్ద హిట్ రావాలని అశోక్ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే భీమ్స్ మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది, అందరికీ తెలిసిందే. నాకు కార్తికేయ సినిమాల్లో నాకు అర్జున్ డైరెక్ట్ చేసిన సినిమా కూడా 360 గుణ, అది కూడా నాకు చాలా బాగుంటుంది సినిమా. సో తన కోసం కూడా ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవ్వాలి. ఎస్పెషల్లీ కృష్ణ గారి ఫ్యాన్స్, మహేష్ గారి ఫ్యాన్స్, వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయాలి ఈ హీరోకి. ఇతనికి మీరు ఒక్క హిట్ ఇవ్వండి చాలు, అసలు మీకు ఇంక తర్వాత మీరు చూసుకోక్కర్లేదు. సో 100% మీ సపోర్టు, ఆడియన్స్ సపోర్ట్ కూడా హీరోకి ఉండాలని, అలాగే ఈ మూవీ ప్రొడ్యూసర్ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. లైక్ కాస్ట్ అండ్ క్రూ అందరికీ కూడా కంగ్రాట్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. For more videos like this, subscribe Big TV channel.